మనిషికి సరైన రీతిలో ఎలా నడవాలి, ఎలా ఉండాలో తెలియచేసినవాడు. ధర్మం కోసం నిలబడి దేవుడయ్యాడు. ప్రేమ వలన లొంగి ప్రేమికుడయ్యాడు. అల్లరి చేసి మాతృమూర్తుల గుండెల్లో దొంగ అయ్యాడు. తన ప్రజల ప్రాణాలు కాపాడడానికి ద్వారకను నిర్మించి గొప్ప రాజు అయ్యాడు. చెల్లెలి ద్రౌపది పరువును కాపాడి గొప్ప రక్షకుడు అయ్యాడు. 16,000 మంది రాణుల ఆత్మ గౌరవాన్ని కాపాడడానికి నిందలు అతనే భరించాడు. భక్తితో అడిగితే జన్మ రుణంగా, మరో జన్మలో యశోద చేతుల మీదుగా పెళ్లి చేసుకుని భక్తిని మించిన దైవం లేదని చాటి చెప్పావు. ప్రకృతిని, పశువుల్ని రక్షిస్తే మనల్ని అవి రక్షిస్తాయని తెలియచేశావు. అంతెందుకు, ఒక తల్లి ఆవేదనతో, మాతృ ప్రేమతో గాంధారి నీకు పెట్టిన శాపాన్ని తీసుకొని ప్రాణాలే విడిచావు. ఇలా చెప్పుకుంటూ పోతే వాట్ నాట్ ఎవ్రీథింగ్ ఫర్ యూ కృష్ణ. ఇంతకన్నా ఎవరు చేయగలరు కృష్ణ? అది నీ వల్లే సాధ్యం. నీ త్యాగాన్ని ఎవ్వరూ అర్థం చేసుకోరు. నిన్ను నిందించేవారు చాలామంది ఉన్నారు. నీ జన్మలో నీ ఆనందం కన్నా కష్టాలు, దుఃఖాలు, బాధలే ఎక్కువ ఉన్నాయి. కానీ మేము ఎలా ఉండాలో, ఎలా బ్రతకాలో